మన లైఫ్లోకి కొంతమంది టాక్సిక్ వ్యక్తులు వచ్చేస్తారు సడన్గా. వాళ్ళు మనల్ని ఎంతలాగా డిస్టర్బ్ చేస్తారు అంటే మన ఆలోచనలు మొత్తం వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అంతలాగా మనల్ని, మన ఆలోచనల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో మాట్లాడదామని మనం ప్రయత్నిస్తే ఇగ్నోర్ చేస్తారు. మరీ అడిగితే మొహం మీదే నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేస్తారు. సరే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని ఆ డిప్రెషన్లో నుంచి, ఆ బాధ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వచ్చేస్తారు. హాయ్, హలో అంటూ మాటలు కదుపుతారు. ఎలాగైనా సరే మళ్ళీ మిమ్మల్ని మెల్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇలాంటి టాక్సిక్ మనుషులకు అతి పెద్ద శిక్ష ఏంటో తెలుసా? వాళ్ళని పూర్తిగా పట్టించుకోకపోవడం. అలా చేస్తే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ధ్వంసం అవుతుంది, ఈగో కరిగిపోతుంది, అహంకారం నేలమట్టమవుతుంది. వాళ్ళు మీ కంట పడితే ఇగ్నోర్ చేయండి. మొహం సీరియస్గా పెట్టుకుని వాళ్ళకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండండి. అయినా కూడా మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ అని కామ్గా చెప్పి వెళ్ళిపోండి. దట్స్ ఇట్. వాళ్ళకి ఇది కోలుకోలేని చెంపదెబ్బ అవుతుంది. మిమ్మల్ని వాళ్ళు మర్చిపోలేరు, అంతలాగా గుర్తుండిపోతారు వాళ్ళకి. ఒకప్పుడు ప్రాణంగా మాట్లాడిన మీరు, ప్లీజ్ నాతో మాట్లాడు అని ఏడ్చిన మీరు, వాళ్ళ అటెన్షన్ కోసం తాపత్రయపడిన మీరు ఇలా కనుక ప్రవర్తిస్తే వాళ్ళ బ్రెయిన్ స్ట్రైక్ అయిపోతుంది. ఇట్లా చేసి చూడండి. ఇదే సరైన గుణపాఠం. మిమ్మల్ని కాదు అన్న వాళ్ళకి సమాధానం ఇలాగే చెప్పాలి, అంతేకాని ఏడుస్తూ కూర్చోకూడదు. ట్రై చేయండి.